అందరూ చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, జై తెలుగుదేశం, బీసీ బచ్చవాది, బీసీ బచ్చవాది, బీసీ బచ్చవాది, చంద్రబాబు నాయుడు నాయకత్వం, చంద్రబాబు నాయుడు నాయకత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వం, కందికొండ నాయకత్వం, జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. బాబా గంగలమ్మన రాబా వెనకాల రా ముందరా చూడు అయ్యా అన్న పోయి చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, కందికుంట నాయకత్వం, కందికుంట నాయకత్వం, కందికుంట నాయకత్వం. మీరు అన్న కనపడాలంటే మీరు కొద్దిగా ఎన్నికి పోవాలి. మీరు సైడ్ వస్తే రావణ చదివండి రావణ పోయినా అన్నాడు గంగులప్ప వెనకాల చూడండి పటం పడిపోతున్నాను. తెలుగుదేశం పార్టీ అంటేనే బడుగు బలహీన వర్గాల పార్టీ. ఈరోజు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు స్థానిక సంస్థల ఎన్నికల్లో 1986లోనే 20% రిజర్వేషన్ కల్పించి బీసీలకు న్యాయం చేయడం జరిగింది. అదే విధంగా 1995లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా 20% ఉన్న వాటిని 34% కేటాయించి బీసీలకు మొదటగానే 34% రిజర్వేషన్ కల్పించిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అలాగే 2001, 2006, 2013లో కూడా 34% రిజర్వేషన్ కల్పించడం జరిగింది. గత పాలకులు వైసీపీ పార్టీ 2024 సంవత్సరాలలో ఒక స్థానిక ఎన్నిక జరిపితే బీసీలకు 34% రిజర్వేషన్ ఉన్న వాటిని 24% తగ్గించి బీసీలకు మోసం చేసిన నాయకుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి అని చెప్పాలి. ఈ 24% తగ్గించడం వల్ల ఆ 10% వల్ల బీసీలకి 16,800 రాజకీయ పదవులు కోల్పోవడం జరిగింది. ఎప్పుడు కూడా బీసీలకు న్యాయం చేయని పార్టీ ఏదన్నా ఉందంటే అది వైసీపీ పార్టీ నేను గుర్తుపెట్టుకోవాలా. ఎందుకంటే ఎప్పుడు కూడా బీసీల కోసం బీసీ సాధికారత కోసం ఏం చేసింది కూడా కాదు అని చెప్పాలి. ఈ రోజు తెలుగుదేశం పార్టీ 2 ఏళ్ల సంక్షేమంలో 2 ఏళ్ల పాలనలో బీసీల కోసమే 32,000 కోట్లు ఖర్చు పెట్టి బీసీల పక్షపాతి అని నిరూపించడం జరిగింది. అదే విధంగా గీతా కార్మికులకైతే మద్యం దుకాణంలో 10% కేటాయించడం జరిగింది. అలాగే ఒడ్డెర్లకైతే గనుల లీజులో 10% కేటాయించడం జరిగింది. నేతన్నల కోసం 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కేటాయించడం జరిగింది. అదే పవర్ లూమ్ యూనిట్లకైతే 500 యూనిట్లు కేటాయించడం జరిగింది. మత్స్యకార సేవలో కూడా కేటాయించడం జరిగింది. నేతన్న సేవలో 25,000 ప్రతి సంవత్సరానికి కేటాయించడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఆదరణ పథకంలో 90% రాయితీతో తెలుగుదేశం పార్టీ బీసీలకు అన్నిటికీ కూడా చేయడం జరిగింది. ఈ రోజు కూటమిలో ఉన్నటువంటి పార్టీలకు అలాగే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అలాగే భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు మాధవ్ గారికి అందరికీ కూడా కదిరి నియోజకవర్గ బీసీల తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రత్యేకంగా కదిరి నియోజకవర్గానికి మహాత్మారావు జ్యోతి పూలే గురుకుల పాఠశాలను అందించిన కదిరి శాసనసభ్యులు కందికుంట వెంకట ప్రసాద్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను.